నరేంద్ర మోడీ గారి నాయకత్వం సరిగా వినపడతలేదంట బయటికి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో గౌరవనీయులు అభినవ సర్దార్ పటేల్గా పిలుస్తున్నటువంటి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రాక సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ శ్రేణులకు, స్టేజ్ పై కూర్చున్నటువంటి నాయకులకు, సోదర పాత్రికేయులకు, మీడియా అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఒక పేరెన్నికైనటువంటి దేశంగా రాణిస్తుందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే జరుగుతుందని చెప్పి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. మీరందరూ కూడా ఈరోజు నేను వారం రోజుల క్రితమే పార్టీలో చేరడం జరిగింది. గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు, అమిత్ షా గారు, అదేవిధంగా ఇంకా చాలామంది పెద్దల సహకారంతో పార్టీలు చేరిన తర్వాత మొట్టమొదట వాస్తవంగా చెప్పాలంటే వారం రోజుల్లోనే మా కుమారుడైనటువంటి పి భరత్ ప్రసాద్ గారిని వారిని ఆశీర్వదించి పార్టీ టికెట్ ఇచ్చి మొదటి లిస్టులోనే పేరు రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు, నాయకులకు అందరూ కూడా, ముఖ్యంగా ప్రధానికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా పార్టీలో ఏ ఉద్దేశంతోనైతే చేరినానో ఆ విధంగా పార్టీకి అంకిత భావంతో పనిచేసి మరి నమ్ముకున్నటువంటి నాయకునికి మరి మేము ఎలాంటి ఇది లేకుండా కష్టపడి పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుండి భరత్ ప్రసాద్ గెలుపుకు కృషి చేస్తామని చెప్పి అందుకు నాయకులు, కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, నేను ఈ పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే అక్కడ కొంతమంది జిల్లాకు సంబంధించినటువంటి దుష్ట శక్తులు మరి లేనిపోని విధంగా కొన్ని కార్యక్రమాలను అడ్డుకొని మాకు స్వేచ్ఛ లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే న్యాయంగా, ధర్మంగా మరి మనను అభిమానించి ఆదరించినటువంటి పార్టీలో చేరడం జరిగిందని చెప్పి అందుకు నేను తప్పనిసరిగా భవిష్యత్తులో పార్టీకి అన్ని విధాలా కృషి చేసి నాయకుల మెప్పు, కార్యకర్తల మద్దతు నేను నా యొక్క విధి నిర్వహిస్తానని చెప్పి నేను సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి వచ్చిన ప్రతి ఒక్కరి బీజేపీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. జై భారత్. బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తొందరగా లోపలికి రావాలి. బయట బ్యాక్ సైడ్ బ్యారక్